నేను పుట్టి పెరిగిన ఊరు 30 సంవత్సరాల నుండి ఇదే సందులోనే. అప్పుడైతే ఇంకా దావాలు ఇలాగ లేవు అసలు. నేను చిన్న పాప ఉన్నప్పుడు అసలు లేవు. నేను మా పుట్టింటికైతే వెళ్తున్నాను. నేను పుట్టి పెరిగిన ఇల్లు దాన్ని నాతో పాటు ఇదంతా నేను ఈ ప్లేస్ అంతా తిరిగాను. మొత్తానికి ఇదంతా చిన్నగా ఉన్నప్పుడు మొత్తానికి అంతా తిరిగేదాన్ని. ఇదంతా గెస్ట్ ఆఫీస్ అని చెప్తారు. ఇది మొత్తానికైతే ఆడుకునే పిల్లము. అప్పుడు ఈ కాంపౌండ్ లేదు మనకు, మొత్తానికి ఓపెన్ ప్లేస్ ఉండింది. ఇక్కడంతా మొత్తానికి సిమెంట్ రోడ్లు వేసేసి అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ ఊళ్ళన్నీ ఇలాగా లేవు. చాలా డిఫరెంట్గా అంటే కొట్టాలు అంటారు కదా, కొట్టం అంటారు కదా, ఆ కొట్టాలు ఉండేటివి. ఇవన్నీ అన్ని నిండు ఉండేటివి కాదు, ఇల్లు కూడా కాదు, చాలా తక్కువగా ఉండేటివి. ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ కూడా ఉంది. ఎందుకంటే మా పుట్టినిల్లు వచ్చేసాము. ఇదే మా ఇల్లు, మా పుట్టినిల్లు ఇదే. అక్క బాగున్నారా? ఇదే మా పుట్టి పెరిగిన ఇల్లు, నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇదే. మా ఇల్లు ఇది మొత్తానికి మా ఇల్లు మేము చిన్న అంటే మేమందరం పుట్టి పెరిగింది 7 నంబర్ ఇదే ఇంట్లోనే. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే మా మ్యారేజ్లు కూడా అయ్యాయి. అప్పుడు ఈ కాంపౌండ్ అనేది లేదు. ఇది ఒక గెస్ట్ ఆఫీస్, మొత్తం ఓపెన్ ప్లేసు, మొత్తం వీధంతా ఇలాగే ఉండేది. ఇంత నిండుగా ఉండేది కాదు. అప్పుడు మాత్రం చిన్న చిన్న కొట్టల్లాగా ఉండేటివి. మేము కూడా కొట్టంలోనే ఉన్నాం అప్పట్లో. ఇప్పుడైతే ఇంకా మా మ్యారేజ్లు అయిన తర్వాత, మా మ్యారేజ్లో ముందు ఈ ఇండ్లు అయితే కట్టారు. ఇది మా పుట్టిల్లు. ఆంటీకి నేను పర్మిషన్ తీసుకొని ఇంట్లోకి వచ్చాను. అంటే ఆంటీ వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఈ ఆంటీకి నేను పర్మిషన్ తీసుకొని ఇంట్లోకి వచ్చాను. బిస్మిల్లా. ఈ ఇంట్లోనే మా మ్యారేజ్లు మొత్తానికి అందరూ మ్యారేజ్లు అయితే అయ్యాయి. లైట్ అయ్యండి ఆంటీ ఒకసారి. లైట్ వెళ్తాను లేవని. మొత్తానికి అయితే ఇలా ఉంటుంది మా ఇల్లు. ఇది మొత్తానికి హాలు ఇలా ఉంటుంది. మేము పుట్టి పెరిగిన ఇల్లు అబ్బాయి. ఇది నాకు చాలా అంటే చాలా సంతోషము. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది మొత్తానికి ఇల్లు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వాష్రూమ్. మా మమ్మీ గారు ఇదే వాష్రూమ్లోనే చనిపోయారు. ఇదే వాష్రూమ్లోనే చనిపోయారు. మమ్మీ షుగరు, మమ్మీ ఇదే వాష్రూమ్లోనే చనిపోయారు. ఇదే ఇల్లు ఇలాగే ఉండింది. మమ్మీ ఇదే వాష్రూమ్లోనే చనిపోయినారు. నేను ఎప్పుడు సమ్మర్కి వచ్చినా మేము ఇక్కడే ఉండేటోళ్ళము. అందరూ ఇదే ఇంట్లోనే ఉండేవాళ్ళు. కొద్దిగా బాధ కూడా ఉంది. అంటే చనిపోయారు. నేను ఎప్పుడు సమ్మర్కి వైజాగ్ నుండి వస్తే అప్ప వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళు, మేమందరము ఇదే ఇంట్లోనే వచ్చి కొంతమంది పిల్లలు ఈ హాల్లో కొంతమంది అలా ఉండేటోళ్ళము. మా వదిలు, మా అన్న వాళ్ళు అందరూ ఇంట్లోనే. లైఫ్ లేదు. ఇదే వంటగది. మా వదిలు వంట చేసేటోళ్ళు ఇదే వంటగదిలో వంట చేసేటోళ్ళు, కుకింగ్ చేసేటోళ్ళు. మొత్తానికి ఈ వర్క్ అంతా అప్పట్లోనే మా అన్న వాళ్ళైతే చేశారు. చాలా చక్కగా చేశారు. నిజంగా నాకైతే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా వదిన్లు, మా అన్నదమ్ముళ్ళం మేము అందరం ఇక్కడే కూర్చునేటోళ్ళం. ఇక్కడ టీవీ పెట్టుకొని ఇక్కడే కూర్చొని అందరం పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు ఇదే హాల్లోనే కూర్చొని మేము అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసేటోళ్ళము. నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ ఉన్నప్పుడైతే ఇంకా మేము ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేకి ఇక్కడికి వచ్చేటోళ్ళము. ఇదే ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళేటోళ్ళము. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అయితే మాకు లేదు. ఎందుకంటే అందరూ సపరేట్ దూరంగా ఉన్నారు. ఎవరి ఇల్లు వాళ్ళకి తీసుకున్నారు. ఇది మాత్రం ప్రస్తుతానికి ఇదే ఇల్లు తమ్ముడు కొనేసాడు అనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు తమ్ముడు కొనేసాడు. తమ్ముడు కొన్నందుకు నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే పెద్దవాళ్ళ ఇల్లు తమ్ముడే తీసేసుకున్నాడు. ఇది ఇప్పుడు తమ్ముడి ఇల్లు. కాకపోతే ఇది మొత్తానికి పుట్టిండు. మాకు పుట్టి పెరిగింది. మేము చిన్నప్పటి నుండి ఇంత పిల్లలు అప్పటి నుండి అంటే పుట్టింది ఈ ఇంట్లోనే, పెరిగింది ఇంట్లోనే, మాకు మ్యారేజ్ లభింది ఇదే ఇంట్లోనే. ఇదే ఇల్లు మా ఇల్లు. మీకు ఎలా కనిపించింది ఈ ఇల్లు? నచ్చిందా? ఇంకొక దగ్గరికి వెళ్దాం. మా నాన్న ఏం పని చేసేటోడో చూపిస్తాను.
ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా కానీ సరే ఇదే అడుగు మీద నేను మా అమ్మ మా పక్కింటోళ్ళు ఇరుగు పొరుగు అక్కడ కూర్చొని ముగ్గురు మాట్లాడుతున్నారు చూడండి. అలాగా కబుర్లు ఆడుతూ ఉండేటోళ్ళము. అక్కడ కొద్దిగా ఫోకస్ చేయించి అలాగా కూర్చొని మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేటోళ్ళము. ఇక్కడనే మేము అందరము కూర్చొని అడుగు మీద మా పిల్లలు ఎక్కువగా అక్కడికి వెళ్ళేసి అక్కడ బాగా ఆడుకునేటోళ్ళు. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు అక్కడే ఆడుకునేటోళ్ళము. ఇదంతా అప్పుడు సిమెంట్ రోడ్ అంటూ లేదు. మొత్తానికి అయితే ఇంకా ఇప్పుడు సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ రోడ్లు వేసి బాగా ఈ ఎత్తు అనేది బాగా చేశారు. ఎప్పుడు మేము ఇక్కడే వచ్చేసి ఇక్కడే ఎంజాయ్ చేసేసి మా కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు నలుగురు, మా ముగ్గురు అక్క చెల్లెల పిల్లలు, మా అమ్మగారు, మా ఊళ్ళో అందరూ ఇందులోనే ఉండి ఎంజాయ్ చేసేటోళ్ళము. ఇక్కడైనా కూర్చునేటోళ్ళము 24 గంటలు. ఇంట్లోకి వెళ్ళిపోయేటోళ్ళము. బయట పిల్లలు ఆడుకునేటోళ్ళము. వీధి కూడా చూడండి ఎంత చక్కగా ఉంటే కింది నుండి పై వరకు చాలా అంటే చాలా హాస్పిటల్గా ఉంది. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు అందరూ కొట్టాలనేటువంటి పడగొట్టేసి డాబా ఇల్లు అయితే కట్టేస్తున్నారు. బాగా హాస్పిటల్ లెవెల్ అయితే ఇల్లు అందరూ కట్టేస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి డోన్ మాదన్న నగర్ మాదన్న నగర్ అంటే చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నన్ను కూడా ఇక్కడ పోల్చుకునితే కొద్దిగా ఇబ్బంది పడిపోతున్నారు. నాకు చిన్నప్పుడు ఒక అతను కనిపించాడు. ఆ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నాను. నేను ఆ అబ్బాయి కొద్దిగా లైట్గా పోల్చాను, కానీ అబ్బాయి అయితే నేను పోల్చలేకపోయాడు. అంటే ఫ్రెండ్షిప్ మాట్లాడడం అలాంటివి ఏమి ఉండవు. చిన్నగా ఉన్నప్పుడు కూడా మేము ఎక్కువగా ఇబ్బంది ఉండేటోళ్ళం. స్కూల్కి వెళ్ళేటోళ్ళం, వచ్చేటోళ్ళం, ఇంట్లోనే ఉండేటోళ్ళం. బయటకి అంటే ఇంటికి అక్కడే వెళ్ళి అందరం ఆడుకునేటోళ్ళము. ఇప్పుడు నా పేరు మొత్తం చెప్తే అప్పుడు ఆ అబ్బాయికి అనుకుంటానేమో, లేకపోతే అంతవరకు అబ్బాయికి తెలియదు. ఈ వీధిలో కూడా అప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుతానికి అందరూ రెంట్కే ఉన్నారు. చలో మా నాన్న వాళ్ళ షాప్ చూపించేస్తాను. షాప్ అయితే వెళ్తున్నాను. ప్రస్తుతానికి మా నాన్నగారు చేసే పని మా అన్నయ్య అయితే చేస్తున్నారు. మా నాన్న చేసే పని కూడా మా అన్నయ్య చంపుతాడు. మా నాన్న అందుకని మా నాన్న ఇక్కడ చూపించి ఫోకస్ చేయించు. ఇక్కడ పోయి అటు ఫోకస్ చేయి, నిలబడి పర్వాలేదు. తీరా చూడండి ఎంత క్లియర్ కనిపిస్తుంది. थंबनेल भी निकाल रहे ढोन भी थंबनेल निकाल అమ్మ వాళ్ళ ఇల్లు అది. మా నాన్నగారు చేసే పని ఇది. మా నాన్న మా 7 మంది పిల్లలకు ఈ పని చేసే మా నాన్నగారు మమ్మల్ని పెంచారు. మా నాన్న చేసే పని ఇదేనండి. ఇప్పుడు అంత హార్డ్ లేదు, కానీ ఈ పని అప్పట్లో చాలా హార్డ్గా చేసేవారు మా నాన్నగారు పని. మా నాన్న ఎంత కష్టపడేవారంటే చాలా కష్టపడేవారు మా నాన్నగారు. ఎందుకంటే ఎంత విద్య నేర్పించింది మా నాన్నగారు. మా ఇద్దరు బ్రదర్స్ ఇప్పటికీ నాన్న పని చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ కూడా పనికి రాడు. ఈ వర్క్ చేసుకుంటే 100%. ఎందుకంటే మా నాన్న మాకు ఫుడ్ పెట్టింది ఈ పని చేసే మాకు ఫుడ్ పెట్టారు. అందుకనేసే మా అన్నలు ఇదే వర్కే చేస్తున్నారు. ఇది మాత్రం మా నాన్న ఆస్తి. ఇది మా నాన్న ఆస్తి. మా నాన్న ఆస్తి అంటే పని నేర్పించి వెళ్ళాడు. ఇవన్నీ సామాన్లు ఇల్లు కొన్నారులేండి. మొత్తానికైతే ఇలాగే ఉంటుంది. వర్తిల్లది పంచర్ షాప్. టూపుల్ లాసర్ మియా అంటే ఇంకా టూపులోళ్ళు అనే ఒక పేరు. ఎందుకంటే టైర్లో పని చేస్తారు కదా మా నాన్న. అందుకనేసి జోన్లో ఎక్కడైనా సరే టూపులోళ్ళు అంటే ఇంకా మా ఇంటికి వస్తారు ఎవరైనా సరే. ఇది మొత్తానికి వచ్చేసి మా నాన్న చిన్నప్పటి నుండి వర్క్ చేశారు కదా, అదే సామాన్లతోనే మా అన్నయ్య కూడా సామాన్లు కొన్ని అయితే యూజ్ చేస్తున్నాడు. కొన్ని మాత్రము ఇప్పుడు ఆన్లైన్లో తెప్పించుకున్నాడు. కొన్ని సామాన్లు మా నాన్న స్వయాన ఇచ్చిన సామాన్లు